గుడివాడలో ఎవరు అధికారంలోకి వస్తారనుకుంటున్నారు మీరు? మేము అధికారంలోకి మామూలు కొడాలి నాన్నగారు వస్తారనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు మా ఆయన చేసేవి కూడా మంచి పనులుగానే ఉంటున్నాయి కదండి. దేవినేని అవినాష్ గారు వచ్చారు కదా కొత్తగా, ఆయన గెలుస్తారా? పైన అధికారంలోకి ఎవరు వస్తే బాగుంటుంది మీకు? జగన్మోహన్ రెడ్డి రావాలనుకుంటున్నారా, చంద్రబాబు నాయుడు గారు రావాలనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి. మీకు ఇప్పటిదాకా 5 ఏళ్ళు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏమైనా అభివృద్ధి చేశారా? చేశారంటే మీకు అభివృద్ధి చేశారంటే మరి అయినా మంచి చేసినవి చేయలేదని మనం ఎట్లా అంటాం? ఏదో కొంతవరకు చేశారు. దాని గురించి మనం అనుకోవాలి ఏమన్నంటే ఆయన మంచి పనులు చేసాడు కదా, ఆయనకి వేద్దాం అనుకుంటున్నారు. ఎవరు మంచి పనులు చేస్తే వాళ్ళు. ఇప్పుడు అవినాష్ అన్న ఆయన మాకు అసలు ఇంతవరకు తెలియదు. ఇప్పుడు దా కొడాలి నాని గారు అయితే తెలుసు, ఆయన ఏ సహాయమైనా చేస్తారు కాబట్టి ఆయనే వస్తారని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మా హస్బెండ్ ఓటు ఎందుకు తీశారో మాకు తెలియదు. ఆయన గత ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారంటే ఆయనకి ఇప్పుడు 45 సంవత్సరాలు. ఓటు ఎందుకు పోయిందో మాకు అసలు ఇప్పుడు తెలియట్లా. ఎందుకు పోయిందో మరి తెలియాలి. ఈ స్టేట్ లెవెల్లో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అంటే చంద్రబాబు నాయుడు గారా, జగన్మోహన్ రెడ్డి గారా? జగన్మోహన్ రెడ్డి కొత్త వాళ్ళకి ఒక ఛాన్స్ వచ్చింది, కొత్త పార్టీ. పోయిన ఎలక్షన్లో నిలబడలేదు, ఈ ఎలక్షన్లో నిలబడబోతుంది. మూడు పార్టీల్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? 3 పార్టీలు అంటే కొత్త వాళ్ళకి ఒక ఛాన్స్ ఇవ్వాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఒకసారి ఆయన వెనక్కి వెళ్ళారు కాబట్టి ఈసారి రావాలనుకుంటున్నాం. రాజధాని అభివృద్ధి బాగా చేశారా, చేయలేదు అనుకుంటున్నారా? చేశారు, కాకపోతే కొత్త వాళ్ళకి కూడా ఒక ఛాన్స్ ఇవ్వాలిగా. ఏంటంటే అక్కడ పేర్లు మార్పు చెందుతున్నాయి. ఆ ఛాన్స్ మరి మార్చుకునే ఛాన్స్ ఎందుకు ఇవ్వట్లేదు నాకు తెలియట్లే. ఏంటంటే తండ్రి పేరు వేరేగా ఉంటుంది, దానికి కొన్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని కూడా మీరు గట్టిగా తీసుకుంటే మంచిది. ఎందుకంటే తండ్రి పేరు పిల్లల లైఫ్ లాంగ్ సర్టిఫికెట్లు కావాలి 10th. దాని గురించి ఎందుకని మరి 10th క్లాసు మార్పు చేయట్లేదు అర్థం అవట్లా. అది మరి 10th క్లాస్ గురించి కూడా కొంచెం తెలుసుకోవాలని ఉంది. గుడివాళ్ళు అయితే ఎమ్మెల్యే కొడాలి నాని గారు రావాలనుకుంటున్నాము. ఎందుకంటే మాకు ఎన్నో ఏళ్ళగా తెలిసిన వ్యక్తి. కొత్త వ్యక్తి ఎవరైనా వచ్చినా సరే మేము సమస్యలు చెప్పుకోవాలంటే త్వరగా వెళ్ళి ఎమ్మెల్యే గారిని కలుస్తాము, ఇక్కడ కొడాలి నాని గారిని. అదే అవినాష్ దగ్గరికి వెళ్ళాలంటే మళ్ళీ విజయవాడ వెళ్ళాలి. ఆయన ఇక్కడ ఇల్లు అద్దెగా ఉండదు అంటున్నారు. ఎంతవరకు నిజమో అబద్ధం మాకైతే తెలియదు. త్వరగా వెళ్ళాలని సరే ఆయన మేము కలవలేము. అయితే ఎమ్మెల్యే గారిని అయితే మేము చాలా రోజుల నుంచి వెళ్తున్నాం కాబట్టి వారిని త్వరగా కలుస్తాము. మా సమస్యలు కూడా త్వరగా అవుతాయి కాబట్టి మాకు ఎమ్మెల్యే గారే కావాలి, మళ్ళీ కొడాలి నాని గారు. కూడా మాకు జగన్మోహన్ రెడ్డి గారు కావాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు దాకా మేము చూసిన పరిపాలన మొత్తం గమనిస్తూ ఉంటున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే కనుక మాకు నిరుద్యోగ వృత్తి కానీ, ఇప్పుడు మాకు నిరుద్యోగ వృత్తి 2000 అని చెప్పి అన్నారు, కానీ 1000 రూపాయలు వచ్చినాయి. 2000 గురించి ఏమైనా అడుగుతుంటే మాత్రం మాకు తర్వాత వస్తాయని చెప్పని మెసేజ్లు వస్తున్నాయి కానీ అమౌంట్ మాత్రం పడతలేదు. అదే జగన్ గారు వస్తే కనుక మాకు తప్పక నిరుద్యోగ వృత్తి వస్తుందని చెప్పని నమ్ముతూ మాకు నిరుద్యోగ వృత్తులు కూడా మామూలుగా నిరుద్యోగులు కూడా తగ్గి మాకు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తారని చెప్పని గట్టిగా నమ్ముతున్నాం మేము. మా ఏరియా మందపాడు 17వ వార్డు. ఎవరు గెలుస్తారనుకున్నారు? అంటే టీడీపీ తరఫున నుంచి అవినాష్ గారా, లేకపోతే వైఎస్ఆర్సీపీ తరఫున కొడాలి నాని గారా? కొడాలి నాని కంపల్సరీ గెలుస్తాడన్న. ఎందుకంటే తిరగలేదు ఆయనకి. అవినాష్ గారు ఏం చేయలేరంటారా? అవినాష్ గారు అంటాడు పెద్ద పొగోడిగాడు, ఆడేం గెలుతాడు ఇక్కడ. మరి స్టేట్ లెవెల్లో ఎటు నుంచి ఎటు చూసుకున్నా సరే 175 సీట్లలో మధ్యలో ముద్ర పొగడిగాళ్ళు గెలుతారు, మిగతా జగనే గెలుతాడన్న. నా పేరు నాగరాజు. సరే యాక్చువల్లీ ఏంటంటే నాకు ఫుల్గా నాలెడ్జ్ ఏం లేదు. బట్ ఏంటంటే గుడివాడకు వచ్చేపాటికి కొడాలి నాని, పైన జగనే. అంటే నేను ఒక వైఎస్ఆర్సీపీ అభిమాని అనే ఏం కాదు, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్. అసలు మామూలుగా రాజకీయం వేరు, ఇది వేరు. గుడివాడ మాత్రం కొడాలి నాని వస్తాడు, పైన జగన్ వస్తాడు. ఇక అంతే, అంతమించి ఏం చెప్తాం. ఇక అది యాజ్ పర్ మై ఒపీనియన్. అది మనం ఏంటంటే వ్యక్తిగతంగా మనం ఏం చెప్పలేం. అంటే గెలుస్తాడా అని వచ్చి మరి నాలుగు వచ్చాడు కదా, అది ఏంటంటే మనకి పూర్తిగా అవగాహన లేదు రాజకీయం మీద. దాని లేకుండా మనం అలా చెప్తాం. విజయవాడ అంటే ఆయనకు ఉంది, ఫుల్ పవర్ ఉంది, మొత్తం A to Z ఆయన. మరి లోకల్ గెలుస్తాడంటే మనం అలా చెప్తాం. నాని అనేది ఫిక్స్ అండి. నాని అనేది ఆ బ్రాండే కాదు. పైన అధికారంలో ఎవరు వస్తారనుకుంటున్నారు? జగనే అనుకుంటున్నాను. యాక్చువల్లీ నేను కళ్యాణ్ బాబు ఫ్యాను. మేము ఉన్నట్టు చెప్పమన్నారు కాబట్టి అదే చెప్తున్నాను. అది ఎంతమంది వచ్చినా నాని వన్ సైడ్ గురు. అది కాదు, మెజారిటీ ఏంటంటే కొంచెం తగ్గొచ్చు పెరగచ్చు. మాకు చంద్రబాబు నాయుడు పరిపాలన ఇటు వరకైతే మేము ఒకలాగా అనుకున్నాం అండి. ఇప్పుడైతే ఆయన పరిపాలన ఎంత బాగుందంటే చాలా బాగుంది. ఎందుకంటే రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, లైటింగ్ కానీ అన్నీ మాకు డెవలప్ చేశాడు.
మురికి వాళ్ళలో కూడా మనలో బురదల్లో నడిచేవాళ్ళు కూడా అరికాలు బురద అవ్వకుండా కూడా చాలా పనులు చేసాడు. తర్వాత మా డాక్రా సంఘాలకి మహిళలకి మట్టుకి మహారాజు 2 లక్షలు ఇచ్చాడు. మరి ఏ ముఖ్యమంత్రి కూడా మాకు అట్లా చేయలేదండి. తర్వాత మరి భర్త చనిపోయిన వాళ్ళకి పెన్షన్లు, భర్త వదిలిన వాళ్ళకి పెన్షన్లు, మరి వికలాంగులకి పెన్షన్లు, వీడో వాళ్ళకి పెన్షన్లు, అలాంటి పెన్షన్లు ఇచ్చి మా అందరినీ పోషిస్తున్నాడంటే మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారికి మేము ఓట్లు వేస్తాం. గుడివాడలో మరి గుడివాడ ఇప్పుడు మరి కొత్తగా ఈయన ఎన్నుకున్నారు కాబట్టి మేము అవినాష్కి వేస్తామండి ఓట్లు. పసుపు కుంకుమ కింద మాకు ఇచ్చాడు కదా 2 లక్షలు అండి గ్రూప్కి. ఏ నాయకుడు కూడా మాకు అంత సహాయం మాకు చేయలే. మరి అలాంటి అన్నా క్యాంటీన్ భోజనం పెట్టాడంటే ఎప్పుడు కూడా మాకు లేదు మా గుడివాళ్ళు. మరి 5 రూపాయలు భోజనం, మళ్ళీ ఉచితంగా కూడా భోజనాలు పెట్టాడు. అన్ని సౌకర్యాలు చేస్తారు. అంతకన్నా సౌకర్యాలు ఏ నాయకుడు వచ్చినా చేయడండి. ఇంతకన్నా మాకు ఇచ్చిన వాళ్ళు ఎవడన్నారు చెప్పండి? ఏ ఏ ఏ ఇప్పుడు ఏంటంటే ఇస్తానన్నవాడు మరి గొప్ప ఎందుకు అవుతుంది, ఇచ్చినోడు గొప్పవాడు అవుతాడు. ఇస్తాను 10,000 ఇస్తానంటాడు అనుకోండి, ఆ 10,000 ఇచ్చినోడితో గొప్ప కానీ ఇవ్వనసు అంటాడు గొప్ప కాదు కదా. అది ఇంకో పార్టీ జనసేన అని వచ్చింది కదా. జనసేన లేదు, ఏమీ లేదండి. మేము వైఎస్ లేదు, ఏమీ లేదు బాబు. మేము వేసేదే తెలుగుదేశానికి. ఇప్పుడు కొత్తగా ఎన్నుకున్నాం కాబట్టి ఆయన కూడా ఒకసారి చూడాలి, ఆయన గెలిపిస్తాం. ఎలక్షన్ నుంచి కొడాలి నాని గారిని గెలిపించారండి. ఆయన తెలుగుదేశంలో ఉండగా వైఎస్ఆర్లోకి వెళ్ళిన తర్వాత ఆయన ఇంతవరకు ఎలక్షన్ కనపడతవే కానీ పలానా రోజు వచ్చి వార్డులోకి ఏ పని కావాలని ఆయన అడగటం లేదు, చేయటం లేదు. ఇంతవరకు అభివృద్ధి పరంగా ఇదేంటో కూడా ఆయన చేసింది లేదు. ఇప్పుడు నేను కొత్తగా నేను ఉన్నాను, నేను చేస్తాను, మీ బిడ్డగా వస్తున్నాను, ఇక్కడికి వచ్చి ఉంటానని ఇవాళ గృహప్రవేశం కూడా అయింది కాబట్టి మేము ఆయన్ని గెలిపించుకుంటాం. అందుబాటులో ఉంటానని హామీ ఇస్తున్నాడు కాబట్టి. ఆయన అన్ని ఎవరు చిన్నపిల్లలు చేసినట్టు చేస్తున్నాడండి. ఆయన ఎవరు లెక్క చేస్తారండి. ఇప్పుడు అవన్నీ అయిపోయినాయండి, గత ఇప్పుడు ఏదో జరిగేది ఆయన ఈయన చూసుకునేటట్టు ఉండాలి. అది మా వార్డులో కూడా పార్టీ పరంగా అందరూ కలిసికట్టుగా చేస్తే అందరూ వేస్తామండి. ఈ వార్డులో కూడా కొంచెం గొడవలు ఉన్నాయి కాబట్టి నేను వచ్చిన ఆయన కొత్త ఆయనకి తెలియదు కాబట్టి ఆయన కూడా అది కూడా అందరినీ కలుపుకొని వెళ్ళాలని మేము మెయిన్గా ఇది ఎస్సీ వార్డు. ఎస్సీ వాళ్ళని ఎక్కువ కలుపుకోవాలి. క్యాస్ట్ బిల్డింగ్లో కొంచెం ఈ వార్డులో కొంచెం ఉందండి. ఆయన ఒక్కరికే ఇస్తున్నట్టు ఆయనగా ఫీల్ అవుతున్నాడు. కానీ అక్కడగా ఇస్తే కూడా కుదరదు. ఇక్కడ ఎస్సీలు ఉన్నారు కాబట్టి మమ్మల్ని కూడా కలుపుకొని వెళ్ళాలని మేము కోరుకుంటాం. స్టేట్ లెవెల్లో అంటే ఇప్పుడు అనుభవం పరంగా సీనియర్ పరంగా చంద్రబాబు నాయుడు గానండి. ఇప్పుడు అనుభవం ఇప్పుడు ఎక్కడ పనులు ఆగిపోయినాయి ఆయనకే తెలుసు. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి మళ్ళీ మొదటి నుంచి రావాలి. అది చేసేటప్పటికి మళ్ళీ మనకు ప్రత్యేక హోదా లేదు. రాజధాని అభివృద్ధి చెందాలంటే అనుభవం గల వాళ్ళకి కావాలి. ఆయన చేసే పనులు జనాలు అందరికీ తెలియపరుస్తున్నాడు కాబట్టి ఆయనే రావాలని కోరుకుంటున్నాం. మనకి ఎవరు స్టేటు మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారండి. కేంద్రంలో మనకి ఎవరు ప్రత్యేక హోదా ఇస్తారో వాళ్ళకే కూడా కేంద్రంలో మద్దతు ఇవ్వాలని, ఎంపీ ఓట్లు కూడా వాళ్ళకే ఇవ్వాలని మేము కోరుతున్నాం.